అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ది విష ప్రచారం. పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయనకు కడుపు మంట. పార్లమెంటు, తెలంగాణ సచివాలయం భవనాల ఖర్చును తక్కువ చేసి చూపిస్తున్నారు, వాటికంటే అమరావతి ఖర్చు ఎక్కువని అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి మంత్రి నారాయణ ఆయన అబద్ధాలు చెబుతూ ఉన్నాడు. అన్న జగన్ గారు ఏదో అబద్ధాలు చెబుతున్నాడని ప్రచారం చేస్తా ఆయన అబద్ధాలు చెబుతూ ఉన్నాడు. ఇక్కడే దొరికిపోయారు చూడండి. ఎట్లంటే చూడండి, రాజధాని రోడ్లని జాతీయ రహదారులతో ఎలా పోలుస్తారు, అక్కడ మురుగునీరు, వర్షపు నీరు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్తు, టెలిఫోను, గ్యాస్ లైన్లు వంటివన్నీ రహదారుల వెంబడి నిర్మించిన డక్ట్లలో భూగర్భంలోనే వేస్తున్నాం. వాటికి అటు ఇటు చెట్లు పెంచుతున్నాం. హైవే అమ్మటి కూడా అటు ఇటు చెట్లు పెంచుతారు. సర్వీస్ రోడ్లు కూడా వేస్తారు. హైవే అమ్మటి కూడా హైవేలో నీళ్ళు నిలవకుండా పక్కకి వెళ్ళటానికి ఏదైతే నీళ్ళన్నీ ఏదైతే కాలువల్లోకి వాటికి వెళ్ళటానికి అనుగుణంగా తీస్తారు పక్కన. సో నీళ్ళు ఎక్కడ నిలవు హైవేలో. నువ్వు అమరావతిలో రోడ్డు వేయడానికి 1 కిలోమీటర్కి 60 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు, 180 కోట్లు కూడా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎందుకు అంత కాంట్రాక్ట్ అవుతుందని అడిగితే ఈడేదో బంగారం తెస్తున్నామని చెప్పొచ్చుగా. అమరావతిలో బంగారంతో రోడ్డు వేస్తున్నామని చెప్తే అర్థం ఏంటిది? అక్కడికి ఇక్కడికి వేరు. అక్కడ ఇప్పుడు హైవేలో అమ్మటి డ్రైనేజీ కింద తోకుండా హైవే మీద ఏమన్నా డ్రైనేజ్ వెళ్ళిద్దా? హైవే మీద ఏమన్నా మురుగునీరు వెళ్ళిద్దా? హైవే అమ్మటే ఏమన్నా వర్షపు నీరు హైవే మీద ఏమన్నా నిలిచిద్దా? ఏం మాట్లాడుతున్నావు? రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్గా ఎలా దొరికిపోయారో చూడండి. 98% రైతులకి స్థలాలు కేటాయించేసామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, అదే మన మంత్రి నారాయణ గారు, ఏది 98% రైతులకు స్థలాలు కేటాయించాడంట. ఇప్పటి వరకు 31,158 మంది రైతులు భూసేకరణలో 34,983 ఎకరాలు ఇచ్చారు. వారిలో 30,070 మంది రైతులకు 34,494 ఎకరాలకు సంబంధించిన స్థలాలు కేటాయించేసామన్నారు. ఎక్కడ కేటాయించారు స్థలాలు? రైతులకి 30,000 మంది రైతులకి స్థలాలు కేటాయించేశాడంట. ఎక్కడ? ఆన్లైన్లో, మాన్యువల్గా కేటాయించాల. మీ స్థలం ఎక్కడుందని ఒక రైతుని అడిగితే ఆయన ఓపెన్ చేస్తాడట ఫోనో, లేదంటే అది ఇంకేమైనా ట్యాబో, లేదంటే వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఓపెన్ చేసి ఇదిగో ఇక్కడ ఉందంట మాది అని చూపిస్తాడు. అంతే తప్ప ఇదిగో పలానా మందడం దగ్గర ఉంది, పలానా వెలగపూడి దగ్గర ఉంది, పలానా వెంకటాయపాలెం దగ్గర ఉంది, ఇదిగో పలానా సుబ్బారావు అనే రైతు పక్కన ఉంది, ఇదిగో పలానా వెళ్ళి చూసొద్దానండి మన ఫ్లాట్ అని చూపించడానికి ఎక్కడా లేదు. అది ఎందుకు రైతులకు మీరు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వలేదంటే, ఎందుకు రైతులకు మీరు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వలేదని మరి నారాయణ అడిగితే ఆయన చెప్పిన షాకింగ్ న్యూస్ని నిజంగా మనం షాకింగ్ గురయ్యాం. ఏంటంటే షాకింగ్ న్యూస్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తాడంట, అండర్ గ్రౌండ్ కరెంట్ వేస్తున్నాడంట. అందుకని చెప్పి రైతులకు ఫ్లాట్లు ఇవ్వట్లేదంట. ఒకవేళ రైతులకు ఇప్పుడు ఫ్లాట్లు ఇవ్వడానికంట సరిహద్దు రాళ్ళు ఆడతాం కదా, ఇప్పుడు 4 పక్కల 4 రాళ్ళు ఏదైతే వస్తాయి ఫ్లాట్కి, అక్కడ ముందు 2 రాళ్ళు, వెనక 2 రాళ్ళు నాటుతాం కదా, ఆ సరిహద్దు రాళ్ళు అంట ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కరెంట్ వేసేటప్పుడు అవన్నీ పోతాయి అంట, ఆ రాళ్ళన్నీ పోతాయి అంట. అందుకని వేయలేదంట. వాట్ ఏ షాకింగ్ న్యూస్. మరి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళేది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కరెంటు. 5 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు, మంత్రి నారాయణ ఏమో 2 ఎకరాల్లో కడుతున్నాడు ఇల్లు. కానీ రైతుకు మాత్రం 1000 గజాలు మాత్రం డెవలప్ చేసి ఇప్పుడు వరకు ఫ్లాట్ ఇవ్వకపోగా మాన్యువల్గా కూడా ఫ్లాట్ ఎక్కడుందో చూపించలా. మాన్యువల్గా కూడా ఒక రైతు తన ఫ్లాట్ చూడాలి అప్పటి వరకు. మరి ఇంకేంది అంటే ఎవరిని ఇంకా మీరు మభ్య పెడతారు? ఇది చూస్తే చంద్రమండలంలో అంతమంది ఫ్లాట్లు అమ్ముతామని చెప్పి మోసం చేసినట్టుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలో రైతులకు ఫ్లాట్లు ఇదిగోండి అని చెప్పి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాం. ప్రతి రైతు ఫ్లాట్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తారా? అండర్ గ్రౌండ్ కరెంట్ ఉంటుందా ప్రతి ఫ్లాట్ కింద? ఉండదు కదా. అది ఒక లైన్ అట్లా వెళ్తూ ఉంటుంది. తర్వాత ఎవడైనా ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి సంబంధించి అక్కడి నుంచి లాక్కుంటారు. సో ఎవరిని ఇంకా మీరు మభ్య పెడదామని చెప్పి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. 2, ఒక్క రైతు కన్నా ఇప్పుడు చెప్పండి, ఇదిగో మేము పలానా చోట ఫ్లాట్లు ఇస్తున్నాం అన్నారు కదా, 30,000 మంది ఫ్లాట్లు కేటాయించామన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి వాళ్ళ ఫ్లాట్లు? లేదంటే నారాయణ ఇంటి నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో మీరు రైతులకు ఫ్లాట్లు కేటాయించారు? దాన్ని చూపించండి ఇప్పుడు వరకు మాన్యువల్గా. ఆన్లైన్లో ఫ్లాట్లు చూపించేసి రైతులకు ఫ్లాట్లు ఇచ్చామని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. 2, 5,000 ఎకరాలు అమ్మితే రాజధాని ఖర్చు అంతా వచ్చేస్తుందంట. ఎంతకి? ఎకరం 10 కోట్లకు అమ్ముతారంట. ఎకరం 10 కోట్లు ఉందంట. అప్పుడు ఎవరిని మీరు మభ్య పెడుతున్నారు? ఎకరం 10 కోట్లు అమరావతిలో ఎకరం 2 కోట్లకి కావాలా? అమరావతిలో ఎకరం 1.5 కోటి కావాలా? చెప్పండి. ఎక్కడ ఎంత కావాలని దొరికిద్ది. 10 కోట్లు ఉందంట ఆ ఎకరం. మరి 10 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న మీరు 5 ఎకరాల 16 సెంట్లు కొనుక్కున్నారు కదా, ఏది ఇల్లు కట్టుకోవడానికి. ఎంత పెట్టి కొన్నారు? 5 ఎకరాల 16 సెంట్లు మొత్తం మీరు కొంత 18,75,00,000. అంటే ఎకరం 3,63,00,000 కొన్నారు. గజం 7,500.
మరి ఇంకెక్కడ మీకు మరి 10 కోట్లు ఉంది. 2 రేపొద్దున 20 కోట్లు అమ్మిద్దంట. మీరు రాష్ట్ర రాజధాని నిర్ణయించి 12 ఏళ్ళు అయితే అక్కడ ఇప్పుడు ఎకరం 2 కోట్ల నుంచి 3 కోట్లు. మరి ఇక 10 కోట్లు అమ్మడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? 20 కోట్లు అమ్మడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? మీరు 5,000 ఎకరాలు ఉందని ఒకటి చెబుతున్నారు. మొన్నేమో 2,000 ఎకరాలు ఉందని ఒకరోజు 4,000 ఎకరాలని, ఇప్పుడు 5,000 ఎకరాలు. సరే 5,000 ఎకరాలు వేసుకుందాం. ఇంటూ 10 కోట్లు అమ్ముతున్నా అంటున్నారు కదా. మరి దాంట్లో ఒక 2,000 ఎకరాలు అమ్మితే 2,000 ఇంటూ 10 కోట్ల డబ్బులు 20,000 కోట్ల డబ్బులు వస్తాయి కదా. మరి ఎందుకు అప్పు తీసుకోవటం? ప్రపంచ బ్యాంక్ నుంచి వడ్డీలు ఎందుకు కట్టడం? 20,000 కోట్ల డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడే మిగిలిన 3,000 ఎకరాల తర్వాత అమ్ముకుందాం. అయినా ఆల్రెడీ మేము ప్రతిపాదించినటువంటి మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు కూడా ఉంది కదా. మొన్నే కదా విజయవాడలో మీరు లుల్లు మాల్కి అక్రమంగా కట్టబెట్టాలని చూసినటువంటి విజయవాడకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్టాండ్ స్థలం 4 ఎకరాల 15 సెంట్లు, అది 400 కోట్లు విలువ. 4 ఎకరాల 15 సెంట్లు. మావిగన్లోని విజయవాడలో 4 ఎకరాల 15 సెంట్లు 400 కోట్లు అయితే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కడతానన్న అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల 16 సెంట్లు కొనుక్కుంటే అది మొత్తం 5 ఎకరాల 16 సెంట్లు మొత్తం కలిపి 18 కోట్ల 75 లక్షలు. విజయవాడలో ఎకరం 100 కోట్లు. కొత్తగా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కట్టుకుంటున్న ఇంటిది కోసం ఆయన కొన్న ఎకరం విలువ 3 కోట్ల 63 లక్షలు. మరి మావిగన్నే బెటరా, అమరావతి బెటరా? ఇప్పుడు చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు. మావిగన్ అనేది రెడీమేడ్ రాజధాని. అమరావతి అనేది ఏదైతే రాష్ట్రానికి అతిపెద్ద గుదిబండ. సో ఇప్పటికైనా మార్చుకొని ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తే బెటర్గా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. ఆలోచించమని చెప్తా ఉన్నాం.